కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసలు పడుతున్నారు. సాగునీరు లేక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో రైతులు కష్టాలు పడుతున్నారు. జయపురంకు చెందిన వీరబోయిన మల్లయ్య అనే రైతు 3 ఎకరాల వరి సాగు చేయగా ప్రస్తుతం పంటకు నీరు అందకపోవడంతో నీటి చెలమను నమ్ముకున్నాడు. మోటార్ ఏర్పాటు చేసిన గుంతలోకి నీళ్లు వచ్చేలా కష్టపడుతున్నాడు. చుక్క నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంటలకు నీళ్లందించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసలు పడుతున్నారు. సాగునీరు లేక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో రైతులు కష్టాలు పడుతున్నారు. జయపురంకు చెందిన వీరబోయిన మల్లయ్య అనే రైతు 3 ఎకరాల వరి సాగు చేయగా ప్రస్తుతం పంటకు నీరు అందకపోవడంతో నీటి చెలమను నమ్ముకున్నాడు. మోటార్ ఏర్పాటు చేసిన గుంతలోకి నీళ్లు వచ్చేలా కష్టపడుతున్నాడు. చుక్క నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం పంటలకు నీళ్లందించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. నా పేరు వీరబోయిన మల్లయ్య. మాది జయపురం నర్సులపేట మండలం. నాకు ఆకేటి ఎమ్మటి 5 ఎకరాల భూమి ఉన్నది. సంవత్సరం వర్షాల వల్ల చెక్ డ్యామ్ తెగిపోయి 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చిపెట్టిన. ఇప్పుడు ఎండలు ఎక్కువ అయిపోయినాయి. పొలం పండుద్దా ఎండుద్దో తెలుస్తలేదు. నాకు దీనికే భయం అవుతుంది.